దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ లోక్సభ 25 ఎంపీలు అలాగే 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 4వ దశలో ఎన్నికలైతే జరిగాయి. ఎన్నికలంతటినీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నిర్వహించారు. రాష్ట్రంలో చెదురుమదురు సంఘటనలు మినహాయిస్తే పూర్తిగా ఎన్నికలంతా సజావుగా జరిగాయని చెప్పుకోవాలి. కానీ రాష్ట్రంలో మాచర్ల నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్లో జరిగిన సంఘటనల్ని ఇప్పుడు వివరిస్తూ కూడా సుప్రీంకోర్టుకి అయితే ఈ కేసు అయితే చేరుకుంది. అసలు ఈ కేసు గురించి మనం చూసుకున్నట్లయితే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి మాచర్ల వైసీపీ అభ్యర్థిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లోకి చేరి అక్కడ ఈవీఎం మిషన్ను ధ్వంసం చేశారు. ఈ కేసులో అక్కడ రాష్ట్ర హైకోర్టుకి వెళ్ళారు. అక్కడ రాష్ట్ర హైకోర్టు కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తీసుకున్న తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇటు జూన్ 6వ తేదీ వరకు ఆయన్ని అరెస్ట్ చేయవద్దంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం, దానికి సంబంధించి ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఈ కేసును హైకోర్టు ఇచ్చిన తీర్పులను తీసుకుంటూ కూడా ఇటు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వారి సంగతి మనం చూసుకున్నట్లయితే ఈ కేసుకి సంబంధించి ఈవీఎం మిషన్ ధ్వంసం కేసులో దీనికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కూడా టీడీపీ ఏజెంట్గా ఉన్న శేషగిరిరావు సుప్రీంకోర్టుకి అయితే చేరుకున్నారు. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనకు ప్రాణహాని ఉందంటూ కూడా సుప్రీంకోర్టులో అయితే చేరుకున్నారు. మొత్తానికి ఈ కేసు అయితే సుప్రీంకోర్టులో విచారణ అయితే జరిగింది. మొత్తానికి జస్టిస్ అరవింద్ కుమార్ అలాగే జస్టిస్ సందీప్ కుమార్ మెహతాతో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు అయితే విచారణకు వచ్చింది. మొత్తానికి చాలా అంశాలు కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారు. అన్ని అంశాలను కూడా మరొకసారి తీసుకొచ్చిన పరిస్థితి చూసుకోవాలి. అక్కడ హైకోర్టులో ఏ విధంగా జరిగింది అంటే అంశాలన్నీ అన్నింటిని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరి సుప్రీంకోర్టులో అయితే ఈ పిన్నెల రామకృష్ణారెడ్డికి అయితే చుక్కెదురే వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఈవీఎం మిషన్ ఏ విధంగా ధ్వంసం చేశారో అలాంటి అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు అయితే సీరియస్గా యాక్షన్ అయితే తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. హైకోర్టు ఇచ్చిన రక్షణకు సంబంధించి ఇవ్వకపోతే న్యాయ వ్యవస్థను హేళన చేసినట్లు అంటూ కూడా ఇటు న్యాయమూర్తి తెలిపారు. మరోవైపు ఈ న్యాయమూర్తులకు సంబంధించి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియోలను కూడా ప్రదర్శించారు. అయితే ఈ ధ్వంసం చేసిన వీడియోకి సంబంధించి ఇందులో నేను లేను అంటే మేము కాదు అంటూ కూడా ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపున న్యాయవాదులు అయితే తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. మరి ఈ వీడియోలో ఉన్నది ఎవరు, దానికి సంబంధించి అనే అంశాలకు సంబంధించి కూడా ఈ కోర్టు అయితే కోరింది. దీనికి సంబంధించి కూడా మొత్తంగా ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు తీసుకున్న ఇటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దీనికి సంబంధించి కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి పైన కొన్ని కీలక ఆదేశాలు చేస్తూ కూడా వెళ్ళిన పరిస్థితి చూసుకోవాలి. పిన్నెల రామకృష్ణారెడ్డి ఇటు జూన్ 4వ తేదీన ఈ కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదంటూ కూడా ఒక ఆదేశాలు అయితే చేసింది. మరి రాష్ట్ర హైకోర్టుకు కూడా కీలక ఆదేశాలు ఇస్తూ కూడా మరోసారి టేకప్ యాక్షన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి చూసుకోవాలి. ఎందుకంటే పిన్నెల రామకృష్ణారెడ్డికి ఇచ్చిన అంటే జూన్ 6వ తేదీ వరకు ఇచ్చిన పర్మిషన్ ఏవైతే రక్షణ అయితే ఇచ్చారో వాటికి సంబంధించి మరొకసారి విచారణ చేయాలి. ఈ కేసును త్వరగా క్లోజ్ చేయాలంటూ కూడా హైకోర్టుకు సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. మరి ఏ విధంగా ఉండబోతోంది, మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర హైకోర్టు ఏ విధంగా టేకప్ చేస్తుంది, మొత్తానికి పిన్నెల రామకృష్ణారెడ్డి పైన మొదటి నుంచి అంటే మే 13వ తేదీ జరిగిన తర్వాత నుంచి మే 20వ తేదీ వరకు ఈ కేసు ఎంత నెమ్మదిగా హైకోర్టులోకి వెళ్ళింది, అక్కడ హైకోర్టు ఏ విధంగా తీర్పిచ్చింది, మరి శేషగిరిరావు ఇక్కడ ఏజెంట్గా అక్కడ విధుల్లో ఆయన పనిచేశారు తన పార్టీ కోసం. ఆయన తన ప్రాణానికి హాని కలుగుతుందంటూ కూడా ఆయన సుప్రీంకోర్టుకి రావడం, సుప్రీంకోర్టులో ఇలాంటి తీర్పు రావడం, మొత్తానికి పిన్నెల రామకృష్ణారెడ్డి పైన ఇలాంటి చర్యలకు ఒకవైపు నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి పిన్నెల రామకృష్ణారెడ్డి అయితే తన ఏజెంట్గా అంటే తన పార్టీ తన అభ్యర్థిగా తను ముందుకున్నారు కాబట్టి ఈ పోలింగ్ స్టేషన్లకు కూడా వెళ్ళి తన అభ్యర్థిగా ఎంత మేరకు గెలుస్తున్నానా లేదా అని దానికి సంబంధించి కేవలం తన ఇంటి దగ్గర నుంచే చూసుకోవాలంటూ కూడా కీలక ఆదేశాలు అయితే చేసింది. మరి హైకోర్టు కూడా ఫైనల్గా అంటే జూన్ 6వ తేదీలోన ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, ఈ కేసును ఎంత త్వరగా క్లోజ్ చేయొచ్చు, జూన్ 6వ తేదీన ఈ కేసుకు సంబంధించి పూర్తిగా క్లోజ్ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరి జూన్ 6వ తేదీన ఈ పిన్నెల రామకృష్ణారెడ్డికి ఎటువంటి తీర్పు రాబోతుంది, ఎందుకంటే అందరూ కూడా
ఈవీఎం మిషన్లను ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఎన్నికలకి ఓటు వేయడానికి వస్తారు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి పిన్నెల రామకృష్ణారెడ్డి ఇక్కడ ఈవీఎం మిషన్లే ధ్వంసం చేశారంటే మరి ఎన్నికల్లో ఈ న్యాయ వ్యవస్థకు అలాగే ఇటు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ఈ ఈవీఎం ఎలక్షన్ కమిషన్కి ఏ విధంగా చూడాలి అంశాలకు సంబంధించి మరి ఏ విధంగా తీర్పు హైకోర్టు ఇస్తుందో చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈవీఎం మిషన్ని నిజంగా పిన్నెల రామకృష్ణారెడ్డి చేశారు అంటే మరి పిన్నెల రామకృష్ణారెడ్డి పైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతారు? ఇలాంటి యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ తదుపరి ఎన్నికలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ప్రతి చోట కూడా ఎన్నికలు కూడా జరుగుతాయి. అలాంటప్పుడు ప్రతి అభ్యర్థి తను ఓడిపోతున్నానా గెలుస్తున్నానా అంశాలకు సంబంధించి కాకుండా ఎన్నికలని స్వేచ్ఛాయుతంలో జరగాలంటే మరి ఎటువంటి ఎన్నికలు ప్రశాంతంగా జరగాలన్న ఆలోచనలకు సంబంధించి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అంశాలు వస్తాయి. కాబట్టి మరి హైకోర్టు ఏ విధంగా తీర్పు తీసుకుంటుంది, మరి ఏ విధంగా ఫైనల్ తీర్పు ఇస్తుందో చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.